నియోజకవర్గాల్లో జిల్లాల్లో తిరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రజా ప్రభుత్వంలో చేస్తున్నామో ఈ చేసే వాటిని మోడల్గా కేరళ రాష్ట్రంలో కూడా గడిచిన 10 సంవత్సరాల్లో పరిపాలించిన ఎల్డీఎఫ్ పార్టీ చేసిన కార్యక్రమాలని తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి 10 సంవత్సరాలు పరిపాలించిన దొరల పాలనకి మార్చి ప్రజాపాలన వచ్చిన తర్వాత చేసిన సంక్షేమాన్ని కంపేర్ చేసి చూపించిన తర్వాత తప్పకుండా కేరళలో యూడీఎఫ్ పార్టీ మిత్ర బృందం బ్రహ్మాండమైన మెజార్టీతో రాబోతుందని తెలుపుతూ మేమందరం ఈ ఎలక్షన్ హడావుడిలో ఉన్నప్పుడు కొంతమంది ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకునే కొంతమంది నాయకులు ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రుల మీద ఏవైతే అనేక అసత్యాలమైన వార్తలు పచ్చి అబద్ధాలు నిజాన్ని అబద్ధంగా చిత్రీకరిస్తూ అనేక ఆరోపణలు అబద్ధాలరావు గారు చేయటం మనం చూసాం. ఆ అబద్ధాలరావు గారికి డ్రామాలరావు గారు, ఈ డ్రామాలరావు గారు అబద్ధాలరావు గారికి వారి సెకను మామగారు, వీరి అవతారం అంతా వారి టీం అంతా అబద్ధాలని అసత్యాలని ప్రజలకి మభ్యపెట్టడం కోసం ప్రజలని ఆనాడు 2 ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ఎలా అయితే అధికారంలోకి వచ్చారో మళ్ళీ అధికారంలోకి రావాలనే తాపత్రయం కోసం ఎలాగైతే 10 సంవత్సరాలలో క్రితం వారికి ఉన్న ఆస్తులు కానీ వారు అధికారంలోకి దిగిపోయే ముందు ఆ 10 సంవత్సరాల్లో వారికి వచ్చిన ఆస్తులు కానీ ఆ వివరాలన్నీ ఒక్కొక్కటి ఎక్కడ బయటకు వస్తాయనే ఆందోళనతో కావచ్చు ఈ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాలు 3 నెలలు 2 సంవత్సరాలు 4 నెలల్లో ఏవైతే ఏ ఎన్నికలు వచ్చినా అవి బై ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికల అన్నిటిలో కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రజాప్రభుత్వానికి వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత జీర్ణించుకోలేక ఆ సత్యాన్ని అరిగించుకోలేక ఇక మనం నిజం చెప్తే మళ్ళీ పుట్టగతులు ఉండవని గ్రహించి అబద్ధాలే ఏజెండాగా పెట్టుకొని నిజాలని అబద్ధాలుగా చిత్రీకరిస్తూ ఈ గడిచిన కొన్ని రోజుల నుంచి వారు ఆ ప్రేలేపనలు ఆ రెచ్చగొట్టే తరం ఆ శాసనసభలో పవిత్ర దేవాలయం లాంటి శాసనసభలో వారి నడవడిక వారి ప్రవర్తన రాష్ట్ర ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఈ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి మీద బిల్లుల మీద పర్సంటేజ్లని, సింగరేణిలో అవకతవకలని అనేక ఆరోపణలు చేస్తే ఆ ఉప ముఖ్యమంత్రి గారి మీద మరొక సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆ పౌర సరఫరాల్లో ఏదో 1000 కోట్లు అవినీతి జరిగిందని, ఈ పౌర సరఫరాలకు సంబంధించిన బియ్యాల్లో కుంభకోణాలు జరిగినాయని సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ప్రేరేపణలు చేస్తూ ఏ సన్న బియ్యం అయితే పేదోడికి ఇస్తున్నామో ఆ సన్న బియ్యం మీద ప్రజల్లో వచ్చిన స్పందన జీర్ణించుకోలేక ఆ మంత్రి గారి మీద ఒక ఆరోపణ, అదే రకంగా R&B మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రతి మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్కి
ఏవైతే రోడ్లు విస్తీర్ణ చేసి మెరుగైన రోడ్లు ఏపించడం కోసం యామ్ సిస్టంలో దేశంలోని కొన్ని రాష్ట్రాలు చేపట్టే కార్యక్రమాన్ని ఇక్కడ కూడా చేపడుతూ మంచి కార్యక్రమాన్ని చేపడితే ఆ పనులు జరిగితే వారి ఉనికి కోల్పోతారని ఆ కార్యక్రమం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఒక నిందలు, అదే రకంగా ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు జూపల్లి గారి మీద ఏవైతే ఆ బాటిల్స్ కేసే స్టిక్కర్ల సిస్టంలో కానీ లైసెన్సులు ఇచ్చే పారదర్శకంగా పెట్టే టెండర్ల సిస్టంలో కానీ అనేక అవకతవకలు జరిగాయని ఆ జూపల్లి కృష్ణారావు గారి మీద, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి శాఖకు సంబంధించిన ఇల్ట్ పాలసీ కానీ టీడీఆర్ పాలసీ కానీ సంబంధించిన ఇలా ప్రతి మంత్రి మీద చివరికి నా మీద ముందు ఏదో క్రషర్ అంటాడు, తర్వాత నాగోలులో నాదరగల్ అంటాడు, మరొకసారి ఒట్టి నాగులపల్లి అంటాడు. ఇలా నా మీద అంటే ఈ కేబినెట్ ఉన్న మంత్రులందరి మీద వారికి ఉన్న బురద ఏదైతే ఉందో, వారికి ఏ బురద అయితే ఉండి ఆ బురదని మేము పక్కోడికి అంటిస్తే ఆ మంత్రులకో ఈ ప్రభుత్వానికో పూస్తే మేము శుభ్రంగా ఉంటామని భ్రమలలో బతుకుతూ అసత్యాలని అబద్ధాలని నిజాలుగా చిత్రీకరించడం కోసం ఎలా గడిచిన కొద్ది రోజుల నుంచి వారు ప్రవర్తిస్తున్నారో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఇల్టి పాలసీ అయితే, ఏ టీడీఆర్ పాలసీ అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలరావు గారు, డ్రామాలరావు గారు, మీరు ఏ కమిటీని వేయమంటే, ఏ శాఖని దీనికి నిర్ణయించమంటే, ఏ ఎంక్వైరీని వేయమంటే 2004 నుంచి 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ 2026 మార్చి వరకు ఏ ఇల్ట్ పాలసీ, ఏ టీడీఆర్ పాలసీ మీద వేలాది కోట్లు అవకతవకలు జరుగుతున్నాయని మీరు చెప్తున్నారో ఈ ప్రభుత్వం అటువంటి ఎంక్వైరీ వేయడానికి సిద్ధంగా ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే తోక ముడుచుకొని అసెంబ్లీ నుంచి పరారైన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూశాం. ఆనాడు మనం చూశాం ఇల్ట్ పాలసీ. ఆ ప్రభుత్వంలో కొంత వ్యక్తుల కోసం ఇల్ట్ పాలసీ తీసుకొచ్చారు. ఈనాడు ఈ ప్రభుత్వం అన్ని అంశాలతో పాటు ఇల్ట్ పాలసీని కూడా ప్రతి ఒక్కరికి సరి న్యాయం ఉండే విధంగా ఒక బ్రాడ్ మైండ్ తో ఈ హైదరాబాద్ పట్టణంలో ఇల్ట్ పాలసీని తీసుకురావడం జరిగింది. దాని మీద విమర్శలు, టీడీఆర్లు పాలసీ తీసుకొస్తే దాని మీద విమర్శలు. అసలు విమర్శలు అనేది నిజముంటే ఏమన్నా జీర్ణించుకోవచ్చు, నిజం చెప్తే దాన్ని మనం సరిచేయొచ్చు. అలా కాకుండా ప్రతిదీ అబద్ధాన్నే నిజంగా చెప్పాలని తాపత్రయపడే ఈ అబద్ధాలరావు గారికి కొన్ని విషయాలు ఇక్కడ మీ ద్వారా వారికి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దీంట్లో ప్రధానంగా ఈ మధ్య
నాదరులకు సంబంధించిన ఒక అంశాన్ని వారు ప్రస్తావిస్తారు. ఈ నాదరికులకు సంబంధించిన అంశంలో